Audio Jungle. बोलो एसएसके समाज की, बोलो दत्तात्रेय महाराज की। ఆర్మూర్ పట్టణంలో కింద బజార్ ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఎంతో ఘనంగా ఈ రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందుకు గాను క్షత్రియ బంధువులు పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎస్ఎస్కే సమాజ్ తరఫున ఎంతో ఘనంగా శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఎంతో ఘనంగా ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు, కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమానికి ఎస్ఎస్కే సభ్యులే కాకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల హిందూ బంధువులు ఎందరో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రానున్న రోజుల్లో ఇట్టి మహా కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగించి దేవుని కృపకు పాత్రను చేయగలని ఎస్ఎస్కే సమాజ్ వారికి మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎస్కే సమాజ్ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహారాజ్ కి ఆత్మీయ క్షత్రియ సోదర బంధుమిత్రులారా, ఈ రోజు చాలా శుభదినం. మనకు తెలుసు, వైశాఖ మాసం యొక్క సప్తమి శ్రీ లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణోత్సవానికి ఈ రోజు తేదీ అనేటువంటిది చాలా విశిష్టమైన రోజు ఉంది. ఎందుకంటే నక్షత్రం అనేటువంటిది, ఆ తర్వాత దాంతో పాటు సప్తమి అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి రోజు. మొదలు భగవత్ కళ్యాణం, తర్వాతనే మనం కళ్యాణం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మొదలు దేవ కళ్యాణము, తర్వాత మానవ కళ్యాణం జరగాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని ఉద్ధరించుకొని మన పూర్వీకులు అందరూ కూడా ఏం చేశారంటే ఈ లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం ప్రతి వైశాఖ మాసం యొక్క సప్తమి రోజున జరిపి తదనంతరం వాళ్ళ వివాహములు చేసుకునేటువంటి సాంప్రదాయం ఉండేటువంటిది. మనమందరం కూడా ఆ సాంప్రదాయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నాం. అందరూ కూడా ప్రేమతత్వంతో ఉండాలి అని చెప్పి శాస్త్రం. ఎందుకంటే వివాహం అనేటువంటి సంబంధము సాప్తవధీనం అంటారు. 7 మాటలు మాట్లాడినా, 7 మాటలు కలిసి నడిచినా అందరూ కూడా ఆ యొక్క సప్తాహం ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రేమతో, అనురాగంతో, ఆప్యతో, దయతో, జాలి, అనుకంప అనే గుణగణాలతో ముందుకు వెళ్ళాలని చెప్తూ శాస్త్రం చెప్తుంది. ఓం నమః శివాయ. बोलो लक्ष्मीनारायण महाराज की, बोलो एसएसके समाज आर्मूर की। ఈ రోజు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా క్షత్రియ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వారి ఎల్లప్పుడూ ఉండాలని మా లక్ష్మీనారాయణ మహారాజుని కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలను ఎన్నో జరుపుకుంటూ ఇక ముందు ఇప్పుడు రాబోయే కాలంలో కొద్దిగా కష్టకాలం ఉంది. కాబట్టి లక్ష్మీనారాయణ దయ వల్ల కూడా ఆ కాలం కూడా వెళ్ళిపోవాలని మనసారా లక్ష్మీనారాయణ కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి హిందూ బంధువులు కూడా ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది రావడం జరిగింది. వారికి కూడా మా క్షత్రియ సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోలో సాధు మహారాజ్ కి.
అవునా